డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి పొన్నం ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్లీజ్ పరిస్థితిస్తారు కదా మీరు జరగండి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి పొన్నం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి పొన్నం వెళ్లి ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే ఇంతకుముందు అరగంట క్రితం మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అరగంట నుంచి దాదాపుగా అరగంట పాటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి అనిపిస్తుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ 3 రోజుల ఏడాది పాలనకు సంబంధించి 3 రోజుల ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రాన్ని అయితే మాజీ సీఎం కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంలోనే లంచ్ చేసి వెళ్లవలసిందిగా కేసీఆర్ చెప్పినట్టు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా సూచించిన నేపథ్యంలో ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు అటు కేసీఆర్ సమావేశానికి కూడా ఆసక్తి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా అరగంట నుంచి వారు ప్రత్యేకంగా మాట్లాడుతున్న క్రమంలోనే అనేక సంబంధించిన కూడా తెలుస్తుంది. సో ఈ విషయానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ ఎలా స్పందించారు, ఏం చెప్పారు అనే విషయం కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే పొన్నం ప్రభాకర్ బయటికి రావడానికి అందరూ ఎదుర్కొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇటు పొన్నం కేసీఆర్ నే కాకుండా ఇంతకుముందే హైదరాబాద్ లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మన్ కలిసిన పొన్నం ప్రభాకర్ అదేవిధంగా విపక్ష పార్టీకి చెందిన కిషన్ రెడ్డిని కూడా కలిసి ఆహ్వానించారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి చేరుతున్నారు. సో అదేవిధంగా విపక్ష నేతకు సంబంధించి బండి సంజయ్ గౌడ్ అదే అసదుద్దీన్ ఓవైసీ కూడా సమయం అడిగామని చెప్పేసి వారు సమయం ఇవ్వగానే నేను పోయి కలిసి ప్రత్యక్షంగా ఆహ్వానిస్తారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ లోపలికి వెళ్ళడానికి ముందు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుభాష్. ప్లీజ్ పరిస్థితిస్తారు కదా మీరు జరగండి.